49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. గ్రీటింగ్స్ ఫ్రమ్ iDream మీడియా ఫ్రమ్ ఐడి రియల్ ఎస్టేట్ డివిజన్ అండి. ఈరోజు మనం కంటిన్యూస్గా చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్లో మా ఇన్విటేషన్కి రెస్పాండ్ అయ్యి మళ్ళీ రవికుమార్ గారు స్టూడియోకి రావడం జరిగింది. ఒకే విషయం మీకు చెప్పదలుచుకున్నానండి. రవికుమార్ గారితో డిస్కస్ చేస్తున్నప్పుడు చాలా వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్ వస్తున్నాయి. ఈ ఎపిసోడ్స్ కూడా కంటిన్యూ చేయడం అనేటువంటిది మేము ఆలోచిస్తున్నాం. ఈరోజు రవికుమార్ గారితో డిస్కషన్లో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వస్తాయండి. మీరు ఎవరిని గమనించండి, మీరు చూడండి, దాని డిస్క్రిప్షన్లో మీరు కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు మళ్ళీ రవికుమార్ గారితో మళ్ళీ ఇంటర్వ్యూ మొదలవుతుంది. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు రవికుమార్ గారు, మీరు మనం చేసినటువంటి ప్రీవియస్ వీడియోస్లో iDreamతో మనము అసోసియేట్ అవుతున్నామని చెప్పారు. ఇప్పుడు మీరు ఒక రియల్ ఎస్టేట్లో ఒక ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్గా మీరు ముందుకు వస్తున్నారు. ఇన్ఫర్మేటివ్ ప్రోగ్రామ్స్ అనుకోండి, కస్టమర్ రీచ్ అనుకోండి. కానీ ఇలాంటి స్టార్టప్స్ అనేటువంటి హైదరాబాద్లో స్టార్టప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని వచ్చింది. మన గవర్నమెంట్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. టీ హబ్ కూడా నేను వెళ్ళడం జరిగిందండి. నేను పర్సనల్గా విజిట్ చేశాను, అక్కడ చీఫ్ను కూడా కలవడం జరిగింది. కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, బాగా చేస్తున్నారు. కానీ రియల్ ఎస్టేట్ పరంగా ఒక స్టార్టప్కు గవర్నమెంట్ తరఫు నుంచి మీకు ఏమి సపోర్ట్ ఉంది? బిల్డర్స్ నుంచి ఇలాంటి సపోర్ట్ ఉంది? iDream మీకు రావడానికి, iDreamతో అసోసియేట్ అవ్వడానికి మీరు iDream గురించి తెలుసుకున్నది ఏంటి, ఎలా ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారు? కాస్త ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా అండి. అదే ఫస్ట్ విల్ స్టార్ట్ విత్, అంటే లిస్ట్ ఆఫ్ థింగ్స్ మీరు అడిగారు, వాటిలో విల్ స్టార్ట్ విత్ iDream ఫస్ట్. iDream అంటే మనకి జనరల్గా ఎవరికైనా ఫస్ట్ గుర్తొచ్చేది ఎంటర్టైన్మెంట్ ఫోకస్డ్గా పీపుల్కి కనెక్టెడ్ కంటెంట్, కస్టమైజ్డ్ కంటెంట్, క్యూరేటెడ్ కంటెంట్, మూడు రకాలుగా, అంటే కనెక్టివిటీ, కస్టమైజ్డ్ అండ్ క్యూరేటెడ్, స్మాల్ బిట్స్ని కలుపుతూ ఎప్పుడైనా సరదాగా ఒక 10 నిమిషాలు నేను రిలాక్స్ అవ్వాలనుకుంటే చూసే ఒక ఛానల్గా మనందరికీ పరిచయం ఉంది. కానీ ఇప్పుడు దాన్ని ఆ నెక్స్ట్ లెవెల్, అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంటే కాదు, ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాము. ఇన్ఫోటైన్మెంట్ క్రియేట్ చేద్దాము. సో ఎంటర్టైన్మెంట్తో పాటు ఇన్ఫర్మేషన్ పీపుల్కి రీచ్ చేయాలి అనే ఉద్దేశంతో ఐడి రియల్ అనే ఛానల్ని స్టార్ట్ చేయాలనుకోవటము. దానిలో మేము పార్టిసిపేట్ చేయడానికి చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇది వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఫ్రమ్ iDream media, and then I really congratulate the whole management and everybody who's participating in this new venture into ID Real అనే టాపిక్ ఛానల్. సో దీనిలో మనకి ఇన్ఫర్మేషన్తో పాటు దీన్ని ఎక్కువ ఇంటరాక్టివ్గా కస్టమర్కి కావాల్సిన వాటి గురించి కస్టమర్స్తో మాట్లాడే ప్రోగ్రామ్ కింద మార్చే ప్రాసెస్ని చేస్తూ వెళ్దాం ప్రాసెస్లో. అండ్ iDream media ఎప్పుడూ దాని మీదే ఫోకస్ చేస్తూ, దాని మీదే ఎక్కువగా మాట్లాడుతూ పీపుల్కి కావాల్సిన కంటెంట్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి రియల్ ఎస్టేట్లో కూడా మీరు అలానే సక్సెస్ఫుల్ అవుతారని, పీపుల్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ, ఎంటర్టైన్మెంట్లో ఎలా అయితే మీరు టాప్లోకి రీచ్ అయ్యారో అలానే ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో కూడా టాప్లో రీచ్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను సార్. థ్యాంక్ యూ అండి. దానికి మీ సపోర్ట్ కూడా అవసరం రవికుమార్ గారు. తప్పకుండా మీరు ఎప్పుడు బ్యాకింగ్ ఉండండి, మనం కలిసి వర్క్ చేద్దామండి, అన్బయాస్డ్గా చేద్దాము. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు మీరు బిల్డర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడండి. క్రెడై కానివ్వండి, టడా కానివ్వండి, బిల్డర్ అసోసియేషన్ కానివ్వండి, చాలా ఉన్నాయి. ఇది మీకు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? మన కొలాబరేషన్లో వాళ్ళని కూడా iDreamకు సర్వీసెస్ తీసుకునే విధంగా మీరు ఎలా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సో యాక్చువల్గా అంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్ అండి. బేసిక్గా స్టార్టప్స్ హైదరాబాద్లో ఐ థింక్ లాస్ట్ స్పెసిఫిక్గా 10 yearsలో డెఫినెట్లీ థ్యాంక్స్ టు కేటీఆర్ గారు. సో హీ హెస్ బీన్ వెరీ ఫోకస్డ్ ఆన్ దట్ స్పెసిఫిక్ సబ్జెక్ట్. అండ్ దెన్ ఐఏఎస్ జేఎస్ రంజన్ గారు ఈజ్ ఆల్సో హెల్పింగ్ ఎ లాట్. సో మా కంపెనీ యాజ్ ఎ స్టార్టప్, టెక్నాలజీ స్టార్టప్ అండి. మేము అంటే స్పెసిఫిక్ కేటగిరీ అయితే మాది ప్రాప్టెక్ స్టార్టప్ అంటాం అనమాట. సో ఫైనాన్స్కి సంబంధించితే ఫిన్టెక్ అని, హెల్త్కి సంబంధించితే హెల్త్ టెక్ అని చెప్తూ ఉంటారు, మెడ్టెక్ అని కూడా అంటారు. సో మాది ప్రాప్టెక్ కింద వస్తుంది అనమాట. మేము 2016లో టీ హబ్లో మనకు IIIT క్యాంపస్లో ఉన్న టైంలో అక్కడ స్టార్ట్ చేసాం. మేము మా ఇనిషియేటివ్ అక్కడే మేము 2 సీట్లు తీసుకొని అక్కడ మొదలు పెట్టుకొని గవర్నమెంట్ ఇంక్యుబేటర్లోనే మొదలు పెట్టుకున్నాం. వండర్ఫుల్. సో ఇనీషియల్గా స్టార్టప్ మొదలుపెట్టేటప్పుడు మనకి యాక్చువల్గా మెంటల్గా వచ్చే థింగ్స్ అన్నిటినీ కూడా సాల్వ్ చేస్తూ, అలానే అలాంటి గవర్నమెంట్ ప్లాట్ఫామ్ మీద స్టార్ట్ అవ్వడం వల్ల ఏంటంటే ఈ రిమైనింగ్ ఆర్గనైజేషన్స్, మనకి
క్రెడై హైదరాబాద్ కానివ్వండి, లేదంటే ట్రెడా హైదరాబాద్ అంటారు, ఇప్పుడు నెరెట్కో హైదరాబాద్ కింద మారింది. ఎస్. సో అది కానివ్వండి, వెస్ట్ బిల్డర్స్ అసోసియేషన్, వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఒక ఇంక్యుబేటర్లో నుంచి వచ్చిన స్టార్టప్ కాబట్టి మాకు ఇనీషియల్ నుంచి ఇప్పుడు వరకు సపోర్ట్ ఇస్తూ వచ్చారు. సో స్పెసిఫిక్గా మేము ఎప్పుడు ఒక 4 బిల్డర్స్ గురించి ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాను నేను. సో వాళ్ళు 2017 నుంచి ఈ రోజు వరకు కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా మా వెంట ఉంటూ మేమున్నాం మీతో పాటు అని ఎప్పుడు చెప్తూ వచ్చారనమాట. ఈఐపిఎల్, తర్వాత హాల్మార్క్ గ్రూప్, తర్వాత ముప్పా ప్రాజెక్ట్స్, అండ్ ఇప్పుడు ఐరా. సో ఈ 4 కంపెనీస్ మాకు కంటిన్యూస్గా డే 1 నుంచి కూడా మీరు చేస్తున్నది కొత్తది, ఇది రియల్ ఎస్టేట్ మార్కెట్కి అవసరము, మేమే కాదు మా అసోసియేషన్స్ కూడా సపోర్ట్ చేస్తాయి అని చెప్పి ఫస్ట్ నుంచి కూడా మంచి సపోర్టివ్గా ఉన్నారు. సో నిజంగా లోకల్గా మేము స్టార్ట్ చేసుకొని ఇప్పుడు అంటే స్టిల్ వేరే స్టేట్స్కి వెళ్లకుండా హైదరాబాద్లోనే ఫోకస్ చేసాం మేము ఎక్కువ, ఎందుకంటే స్టెబిలిటీ ఆఫ్ ద బిజినెస్ ఇంపార్టెంట్ అనే పాయింట్లో. ఇప్పుడు ఈ సంవత్సరం మేము విల్ బి స్టార్టింగ్ ఇన్ కపుల్ మోర్ స్టేట్స్ అనమాట. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు అని అనుకుంటున్నాము. సో ఈ స్టేట్స్లో కూడా ఎక్స్పాన్షన్ స్టార్ట్ చేయాలి. సో వీటిలో కూడా రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషను మనకు అందుబాటులో కావాలి, అలానే హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ వాళ్ళందరికీ అందుబాటులోకి వెళ్ళాలని ఆలోచిస్తున్నాము. సో ఈ ప్రాసెస్లో ఏదర్ ఇట్లాంటి మీడియా ఛానల్స్, స్పెసిఫిక్గా ఐడ్రీమ్ మీడియా కానివ్వండి, ఆ తర్వాత గవర్నమెంట్ మాకు ఇనిషియల్ నుంచి చేసిన సపోర్ట్ కానివ్వండి, దెన్ బిల్డర్స్ అసోసియేషన్ కంటిన్యూస్ సపోర్ట్ ఉంది మాకు. సో ఇప్పుడు ఐడ్రీమ్ మీడియా కూడా దాంట్లో జాయిన్ అవ్వటము. సో అందరం కలిసి రియల్ ఎస్టేట్ని ఇంకొంచెం ట్రాన్స్పరెంట్గా తయారు చేయాలి, రియల్ ఎస్టేట్ ఇంకా ఎఫిషియన్స్గా తయారు చేయాలి, అన్బయాస్డ్ ఇన్ఫర్మేషన్ పీపుల్కి రీచ్ అవ్వాలి. ఎస్, మనందరము ఈ వర్క్ అంతా చేయాలంటే కొంత సపోర్ట్ కావాలి మనకి, ఫైనాన్షియల్ పాయింట్. బట్ స్టిల్ when we focus on information and we give correct information to people, people will always appreciate. When they appreciate, there is no limits. Absolutely, sir. So this is our focus. So manamu when we do these programs, we'll be meeting the associations and builders also. Exactly. And we'll be talking to them. We'll take their support system and all that. Apart from these builder associations, Andy, there is one very good organization for realtors called Hyderabad Realtors Association. HRA అంటారు అన్నమాట యాక్చువల్గా. సో అసోసియేషన్లో మెంబర్స్ కూడా చాలామంది ఫ్రమ్ డే 1 నుంచి కూడా మాకు అడ్వైజ్ ఇవ్వటం కానివ్వండి, మాకు సపోర్ట్ చేయటం కానివ్వండి, ఇన్ఫర్మేషన్ కలెక్షన్స్లో కానివ్వండి. సో HRA is also another very good broker organization, which is also, these are all organizations అండి, which when they all come together, so real estate change will be happening in a more faster manner. And we'll see a professional and more performed real estate industry which will happen eventually. And the sooner is better, that's the whole point. Yes, thanks Andy. The sooner is better always. The well begun is off finished. Yes, sooner is always better. Always better, yeah. కాబట్టి మీరు ఇచ్చిన సలహా అండి వండర్ఫుల్ రవికుమార్ గారు. ఇప్పుడు మనము నా ఆలోచన ఏంటంటే మనము మన అసోసియేషన్లో మీరంటూ క్రెడై బిల్డర్స్ కానివ్వండి, ఇప్పుడు 4 పెద్ద బిల్డర్స్ చెప్పారండి. ఐడ్రీమ్ మీడియా ద్వారా కూడా వాళ్ళకి నేను కంగ్రాచులేషన్ చెప్తానండి. వాళ్ళని నేను పర్సనల్గా కలవకపోయినప్పటికీ కూడా మీరు ఒక స్టార్టప్గా ఇన్నోవేటివ్గా స్టార్ట్ చేస్తున్నప్పుడు అలా వాళ్ళు ముందుకు వచ్చారంటే ఇప్పుడు ముక్కున్నవాడికి వాసన తెలుస్తుందండి. ఈ సామెతను చెప్తూనే వాళ్ళకి ఐడ్రీమ్ కంగ్రాచులేషన్ చెప్తుందండి. ఐడ్రీమ్ వాళ్ళతో కూడా ఉంటుంది మీ ద్వారా అని చెప్తూ, ఇంకొకటి రవికుమార్ గారు, ఈ ఆర్గనైజేషన్స్ తోటి మనం ఒకటి ప్లాన్ చేయకూడదా? తప్పకుండా సార్. ఒక డిస్కషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకోండి, ఒక ఇన్ఫర్మేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకోండి. కరెక్ట్ సార్. వాళ్ళకు కూడా ఏంటంటే మన ద్వారా వాళ్ళకి రీచ్ పెరుగుతుంది. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఒకటేనండి, కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ 10 మందికి చేరాలి. మనకున్నటువంటి 5 బిలియన్ వ్యూవర్షిప్ కానివ్వండి, వీ హ్యావ్ 100+ ఛానల్స్ కానివ్వండి, వీ హ్యావ్ మోర్ దెన్ 6 మిలియన్ వ్యూవర్షిప్ కానివ్వండి, వీ హ్యావ్ ఎన్ఆర్ఐ రీచ్ కానివ్వండి. ఈ రీచ్ని మనము వీళ్ళకి ఎలా చేద్దామంటారు? సో అంటే digital channels are the powerful media tools. Yes. And if the content is good, the information is right, the reach is unlimited. To the whole world. It is not just about లోకల్గా టైం వచ్చినప్పుడు అది చూసుకోవడం కాకుండా ఫాలో అవుతూ చూసుకునేది. సో ఇలాంటి మీడియాని ఇప్పటి వరకు ఎంటర్టైన్మెంట్లో ఎక్కువ కింగ్ లాగా ఉన్న మీరు
ఇప్పుడు ఇన్ఫోటైన్మెంట్లో కూడా వచ్చి Yes. ఇన్ఫర్మేషన్ విత్ ఎంటర్టైన్మెంట్, ఇన్ఫర్మేషన్ విత్ అథెంటిక్ డేటా మనం వర్క్ చేసే ప్రాసెస్లో అందరి సపోర్ట్ దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. సో మనం తీసుకునే ఈ టాపిక్స్ ఏదైతే థీమ్స్ ఉన్నాయో అది ఈస్ట్ హైదరాబాద్ కానివ్వండి, వెస్ట్ హైదరాబాద్ కానివ్వండి, దాంట్లో అఫోర్డబుల్ కానివ్వండి, లేదంటే మిడ్ సెగ్మెంట్ కానివ్వండి, లగ్జరీ కానివ్వండి, అండ్ వేరియేషన్ ఆఫ్ ఇప్పుడు రెడీగా ఉన్నవేంటి, నెక్స్ట్ 1 yearలో రెడీ అయ్యేవేంటి, 2 yearsలో రెడీ అయ్యేవేంటి, విలాస్కి అపార్ట్మెంట్కి ఏంటి, ఈ ఈ ఈ ఇన్ఫర్మేషన్ యాంగిల్లో వెళ్ళేటప్పుడు ఇప్పుడు నేను చెప్పిన ఏపీఎల్ కానివ్వండి, ఆ తర్వాత మాకు సపోర్ట్ చేసిన హాల్మార్క్ బిల్డర్ స్పెసిఫిక్గా, దెన్ ముప్పా ప్రాజెక్ట్స్ అండ్ ఐరా రియల్టీ. సో వీళ్ళందే కాదు, సో మార్కెట్లో ఉన్న చాలామంది అదర్ పీపుల్, సో వీళ్ళు మాకు ఇనీషియల్గా ఎక్కువ సపోర్టివ్గా ఉన్నారు. అందుకే రవికుమార్ అందరూ కూడా ఈ ప్లాట్ఫామ్ మీదకి త్రూ iDream మీడియా వీ కెన్ యాక్చువల్లీ మేక్ రియల్ ఎస్టేట్ రీచ్ ఇన్ ఎ మోర్ బెటర్ వే. వీళ్ళందరితో కూడా మనము వీ కెన్ ప్లాన్ ప్రోగ్రామ్స్ విచ్ విల్ ఫోకస్డ్ ఆన్ రీచింగ్ ద రియల్ ఎస్టేట్ టెక్నాలజీస్ ఏం వాడుతున్నారు కన్స్ట్రక్షన్లో, ఓకే, ప్రాజెక్ట్ యొక్క ఎఫిషియన్సీని ఎలా ప్లాన్ చేసుకుంటారు, అప్రూవల్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది, టెక్నికల్గా ఒక అపార్ట్మెంట్ కొనుక్కునేటప్పుడు ఎలాంటి విషయాల గురించి చూసుకోవాలి. ఇప్పుడు చాలా అంటే వాటర్ ఎఫిషియన్సీ కానివ్వండి, లేదంటే ఎలక్ట్రిసిటీ ఎఫిషియన్సీస్తో బిల్డింగ్స్ కడుతున్నారు, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో, అసలు ఒక డంప్ లాగా కాకుండా, సో దేనికి సంబంధించిన దానికి లింక్. సో ఇప్పుడు మనము ప్రీమియం ప్రాజెక్ట్స్ లేదంటే పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ గురించి మాట్లాడుకుంటున్న టైంలో ఆ గేటెడ్ కమ్యూనిటీస్తో పాటు మరి ఎర్త్వేక్ రెసిస్టెన్స్ గురించి ఎలాంటి కేర్ తీసుకుంటున్నారని కానివ్వండి, టాలెస్ట్ టవర్స్ ఇప్పుడు 50, 56, 58 ఫ్లోర్స్ వచ్చేస్తున్నాయి హైదరాబాద్లో, సో వీటికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం చాలా ప్రాజెక్ట్స్ 5 floors కూడా ఎక్కువ పెద్ద స్థలంలో కూడా ప్రాజెక్ట్స్ కడుతున్నారు. సో వాటికి వీటికి డిఫరెన్సియేషన్ ఏంటి, ఎలాంటి బిల్డర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, వాటిని కస్టమర్ ఎలా ఆలోచించాలి, వాటిని తీసుకునేటప్పుడు ఎలా కంపేర్ చేసుకోవాలి వాళ్ళు ప్రాజెక్టు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ని వాళ్ళ సహకారంతో వాళ్ళని ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్తో మనతో పాటు అందరూ కంట్రిబ్యూట్ చేస్తూ అందరినీ వాళ్ళతో వీ విల్ గో అండ్ మీట్ దెమ్ అండి, విల్ టాక్ టు దెమ్. Please. So we'll invite them to the right programs where they can contribute for the benefit of కొనుక్కునే వాళ్ళందరూ కానివ్వండి, ఏజెంట్స్ ఎడ్యుకేట్ అవ్వాలి, ఏజెంట్స్కి సంబంధించి కానివ్వండి. మనం దీన్ని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఎంటర్టైన్మెంట్ కాంబినేషన్లో నడిపిద్దాం, దీన్ని సరదాగా తీసుకెళ్దాం. ఇది మనం ఏదో ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ నాలెడ్జ్ అన్నట్టు కాకుండా, సో దీనిలో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ని, చిన్న చిన్న ఫ్లేవర్స్ని యాడ్ చేస్తూ తప్పకుండా మనము ఎంత తెలుసుకున్నాం అనే దానికంటే కూడా కస్టమర్కి ఏం కావాల్సింది, ఏ ఎపిసోడ్లో ఎవరికి కావాల్సింది వాళ్ళకి అందుతుందా లేదా అనేది ఎక్కువ ఫోకస్ చేద్దాము. కస్టమర్ సరదాగా తీసుకునేటట్టు ఉంచుకుందాము. సో అలానే మాకు ఆల్మోస్ట్ డైలీ 2000 మంది విజిటర్స్ వస్తారు. సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏంటి, వాళ్ళు ఎలా చూస్తున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే ఇన్ఫర్మేషన్ కూడా మనము ఈ ఎపిసోడ్స్ ద్వారా డిస్కస్ చేద్దాం తప్పకుండా. సో కస్టమర్ పర్స్పెక్టివ్లో ఉంచుదాం దీన్ని. సో అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ iDream మీడియాలో ఉన్న మనకు ఆ ఛానల్ కానివ్వండి, ఆ థాట్ ప్రాసెస్లో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఫ్లేవర్ ఆల్రెడీ ఉంది మన దగ్గర, దాన్ని కూడా మనం మిక్సప్ చేస్తూ ఇన్ఫర్టైన్మెంట్ మిక్సప్ చేసి సరదాగా మనకి ఇదేదో ఒక గ్రాడ్యుయేషన్ చదువుకున్నట్టు కాకుండా వింటున్నట్టుగా సరదాగా రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకుంటూ ఈ నెక్స్ట్ జనరేషన్ అండి. స్పెసిఫిక్గా మేము ఆలోచించేది ఏంటంటే ఇప్పుడు 20 నుంచి 25, 27 సంవత్సరాలు ఉన్న పీపుల్ ఒక వారంలో ఒక ½ an hour రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకుంటూ సరదాగా దాని గురించి ఎంజాయ్ చేస్తూ ఉంటే ఫ్యూచర్లో కొనుక్కునేది వాళ్ళే. ఎగ్జాక్ట్లీ అండి, వాళ్ళే కదండి కస్టమర్స్. సో వాళ్ళు ఎఫిషియెంట్గా బెటర్ ప్రైజింగ్లో, బెటర్ టైంలో, బెటర్ ప్రాజెక్ట్స్ వాళ్ళు కొనుక్కుంటే దట్ ఈస్ వేర్ అవర్ పర్పస్ విల్ బి సాల్వ్. ఇప్పుడు ఎలా హ్యాపెనింగో అది హ్యాపెనింగ్ అవుతుంది. అవునండి, దాన్ని ఇప్పుడు మనం టక్మని మార్చలేము. లేదు. ఓకే, సో మనం చేసే ఎఫర్ట్స్ వల్ల నెక్స్ట్ మంత్స్ అండ్ ఇయర్స్లో రియల్ ఎస్టేట్ జనరేషన్కి ఒక రెవల్యూషనరీ వేలో టెక్నాలజీ మేము ప్రొవైడ్ చేస్తున్నాము, రీచ్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు, అవునండి, ఓకే, ఇన్వెంటరీ బిల్డర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఓకే, సర్వీసెస్ బ్రోకర్స్ ఇస్తున్నారు, ఓకే, వీళ్ళ ఈ కాంబినేషన్ని రైట్ వేలో తీసుకెళ్ళి ఒక మంచి స్టెప్ తీసుకుందాం. దీని ద్వారా ఆ డిఫరెన్స్ మనము నెక్స్ట్ 6 months to 1 yearలో కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా రవికుమార్ గారు, మీరు ఇచ్చిన వాల్యుబుల్ సజెషను చాలా బాగా ఇచ్చారండి. ఇప్పుడు ఎందుకంటే
బిల్డర్స్, బయర్స్, ఒక మీడియా ద్వారా మేము, ఐడ్రీమ్ మీడియా, ఐడిరియల్, Yeah. ఇన్ఫర్మేటివ్ లాగా మీరు, Yeah. మనమందరం కొలాబరేటివ్గా వెళ్తేనండి, నాకు తెలిసి 6 months అవసరం లేదండి. 100 daysలో 100 days ఒక ప్లాన్ పెడుతున్నామండి. Yeah. 100 days ఒక ఎగ్జిక్యూషన్ ప్లాన్ పెట్టేసి మీరు అన్నట్టుగా మీకు ఎవరైతే సపోర్టివ్గా ఉన్నారో ఆ బిల్డర్స్ తోటి మనం వెళ్దామండి. ఫస్ట్ కంటిన్యూస్గా మిగతా వాళ్ళతో కూడా వెళ్దాం. Yeah. ఈ ప్రోగ్రామ్ను కంటిన్యూ చేద్దాం. Yeah. దానికి మీరు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం తయారు చేద్దామండి. Yes, yes. దాన్ని ముందుకు వెళ్దాము. దాంట్లో ఎలాంటి సందేహం లేదండి. Yeah. దాని ప్రకారంగా మనం ముందుకు వెళ్దాము. దానికి ఐడ్రీమ్ మీడియా, ఐడిరియల్ మీతో ఉంటుంది. Yeah. మీరు మాతో ఉంటున్నారు. Yeah. థ్యాంక్ యూ అండి. Thank you so much. నమస్తే అండి. Thanks. ఇదే అండి ఈరోజు డిస్కషన్. ఈ డిస్కషన్లో మీరు ఏం గమనించారు, మీరు ఏం కోరుకుంటున్నారు, మీరు ఫుల్ లెంత్గా వీడియోని చూడండి, డిస్క్రిప్షన్లో కామెంట్స్ పెట్టండి, కింద నెంబర్కి ఫోన్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో రవికుమార్ గారితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.